హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. సో ఇప్పుడు మనకి గ్రూప్ 2 అలాగే గ్రూప్ 1 ఎగ్జామ్స్ అనేవి మనకి ఫిబ్రవరి 25 ఏపీఎస్సి గ్రూప్స్ అనేవి రాబోతున్నాయి. గ్రూప్ 1 కానీ అలాగే గ్రూప్ 1 అయితే మనకి మార్చ్ 17 ఉంది. గ్రూప్ 2 అలాగే ఫిబ్రవరి 25 ఇంకా కొన్ని రోజుల్లోనే ఉంది. సో దానికోసం యూస్ అయ్యేలాగా మేము ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్, సో అన్ని కరెంట్ అఫైర్స్, ఇండియన్ కరెంట్ అఫైర్స్ మేము ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్స్లో ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్లో అలాగే ఏస్ ఆన్లైన్ ఛానల్లో రాజు సార్ కానీ నేను కానీ చేస్తూనే ఉన్నాము. అలాగే మనకి లంకేశ్వర్ సార్ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ చేస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్కి స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ ఇయర్ 2023 నుంచి అలాగే జనవరి 2024 వరకు మేము ఒక 4 పార్ట్స్లో ఇవి రిలీజ్ చేయబోతున్నాం. ఇది మనకి ఫస్ట్ పార్ట్ అనమాట, పార్ట్ 1. సో ఇందులో మనం కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ అనేవి చూద్దాం. దీని తర్వాత మనకి డిఫరెంట్ పార్ట్స్లో అన్ని కరెంట్ అఫైర్స్ కూడా 4 సెషన్స్లో ఇన్ ద నెక్స్ట్ కమింగ్ 1 వీక్లో మేము కవర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇందులో మోస్ట్లీ ఫ్యాక్చువల్ థింగ్స్ ఉంటాయి. ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎక్కడైతే మీకు నీడ్ ఉంటుందో అక్కడ మాత్రం నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మోస్ట్లీ ఫ్యాక్ట్స్ నేను ఏదైతే స్ట్రెస్ చేసి ఇది ఎగ్జామ్కి వస్తుంది అని చెప్తే అది మనకి ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ అవుతుంది అనమాట. ఓకే, సో లెట్స్ బిగిన్ ద సెషన్స్ వితౌట్ ఎనీ డిలే. ఫస్ట్ ఆర్టికల్, క్యాగ్ రిపోర్ట్ ఆన్ సోషల్ జస్టిస్ ఎక్స్పెండిచర్. సో సోషల్ జస్టిస్ అంటే తెలుసు కదా, ఈక్వల్గా మనకి ప్రమోట్ చేయడం, అంటే డిఫరెంట్ క్యాస్ట్ కానీ డిఫరెంట్ రిలీజన్, డిఫరెంట్ ఏజ్, సో ఇలా మనకి ఎవరైతే డిసడ్వాంటేజ్ సెక్షన్స్ ఉంటారో వాళ్ళు మనకి సోషల్ జస్టిస్, గవర్నమెంట్ సపోర్ట్ అనేది ఇచ్చి వాళ్ళని అడ్వాన్స్ చేయడాన్ని సోషల్ జస్టిస్ అని అంటారు. సో ఇందులో క్యాగ్ రిపోర్ట్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, సో మనకి ర్యాంకింగ్ ఇచ్చారు. అందులో ఆంధ్రప్రదేశ్ అనేది ఫస్ట్ ర్యాంక్ ఇవ్వడం జరిగింది సోషల్ ఎక్స్పెండిచర్లో. సో మనకి వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి ఎక్కువ స్పెండ్ చేశారు ఫర్ బ్యాక్వర్డ్ సెక్షన్స్, ఉమెన్, ఎల్డర్లీ. సో ఇక్కడ మనకి సోషల్ ఎక్స్పెండిచర్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ అని ఫస్ట్ ర్యాంక్ ఉంది, వెరీ ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసరికి మనకి గుజరాత్. వెరీ సింపుల్, ఇందులో మనకి ఇంకా వేరే ఏ ఫ్యాక్ట్స్ కూడా తెలుసుకోని అవసరం లేదు. ఏ స్టేట్ టాప్, కాన్సెప్ట్ ఏంటి, దేనివల్ల దీనికి ర్యాంక్ 1 వచ్చింది, సో అంతే. సో ఇది ఫస్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఎస్వియు ఇన్ తిరుపతి ర్యాంకింగ్. ఇది మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి టాప్ యూనివర్సిటీ అనమాట. క్యూఎస్ వరల్డ్ ర్యాంక్, ఏషియన్ ర్యాంకింగ్స్లో మనకి టాప్, మన ఆంధ్రప్రదేశ్ నుంచి యూనివర్సిటీలో టాప్ వచ్చింది. అందుకని మనం చూస్తున్నాం ఎస్వియు ర్యాంక్డ్ 451 to 500 కేటగిరీ. సో ఇక్కడ మనకి స్పెసిఫిక్ ర్యాంక్ ఏషియా లెవెల్లో మనకి ఇవ్వలేదన్నమాట. ఓన్లీ కేటగిరీ వైజ్ ఇస్తారు, అంటే 451 నుంచి 500 మధ్యలో అని ఇస్తారు. అన్ని యూనివర్సిటీ కూడా ఒక 50 ఉంటే వాటిలన్నిటి కూడా మధ్యలో అని చెప్తారు, కానీ స్పెసిఫిక్ ర్యాంక్ ఇవ్వడు. ఓన్లీ అట్ సౌత్ ఏషియా మనకి ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు కేటగిరీ రేంజ్ గుర్తుపెట్టుకోవాలి, ఏ రేంజ్లో వచ్చింది, అలాగే ఏ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ నుంచి టాప్ వచ్చిందని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఏషియా పరంగా మనకు 451 to 500 రేంజ్ మధ్య వచ్చింది. అదే సౌత్ ఏషియా అనుకోండి, స్పెసిఫిక్ ఇక్కడ మటుకు మనకి ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. సౌత్ ఏషియా అంటే ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, భూటాన్. సో వీటిలో అలాగే, ఎందుకంటే ఇండియాలో కూడా మనకి డిఫరెంట్ యూనివర్సిటీ ఉన్నాయి, ఐఐటీస్, అవన్నీ మనం ఇక్కడ డిస్కస్ చేయట్లేదు. ఓన్లీ స్పెసిఫిక్ ఆంధ్రప్రదేశ్ ఇష్యూస్ మాత్రమే మనం డిస్కస్ చేస్తున్నాం. సో సౌత్ ఏషియాలో ఎస్వి యూనివర్సిటీ మనకి టాప్ వచ్చింది. ఓకే, 125 ర్యాంక్ వచ్చింది. మన ఆంధ్రప్రదేశ్లో ఇది టాప్ అనమాట. ఓకే, తర్వాత శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ 166 ర్యాంక్ వచ్చింది. 551 to 600 రేంజ్, అంటే దానికన్నా 100 ఎక్కువ రేంజ్ అనమాట. ఇది సెకండ్. సో ఇది గుర్తుపెట్టుకోండి. థర్డ్ వచ్చేసరికి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. సో టాప్ 3 యూనివర్సిటీ గుర్తుపెట్టుకోండి చాలు. ఎస్వియు అయితే ఏషియా ర్యాంకు, ఏషియా ర్యాంక్ రేంజ్, సౌత్ ఏషియా ర్యాంకు మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం. సో మనకి ఐఏఎం విశాఖపట్నం ఉంది కదా, అది న్యూస్లో ఉంది, ఎందుకనో మనం చూద్దాం. ఇది ఒక అవార్డు తెచ్చుకునింది, పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఒక అవార్డు వచ్చింది. అది అవార్డు ఏంటి, దేనికోసం వచ్చింది అవన్నీ చూద్దాం. జస్ట్ కాంటాక్ట్స్ చెప్పడానికి మీకు, ఐఏఎం విశాఖపట్నం అనేది పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా ఇచ్చిన అవార్డు అనేది గెలవడం జరిగింది. అయితే ఈ అవార్డు ఎప్పుడు వచ్చిందంటే ఇంటర్నేషనల్ పబ్లిక్ రిలేషన్స్ ఫెస్టివల్ 2023 కండక్టెడ్ బై బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ కాన్క్లేవ్ సెంటర్, కన్వెన్షన్ సెంటర్, న్యూఢిల్లీ. సో పర్టికులర్ ఇంటర్నేషనల్ పబ్లిక్ రిలేషన్స్ ఫెస్టివల్ అనేది మనకి ఢిల్లీలో జరిగింది. అది కండక్ట్ చేసిన వాళ్ళు బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్. ఈ ఫ్యాక్ట్స్ కూడా తెలుసుకోవాలి. ఇక్కడ దీంట్లో మనకి ఐఏఎం విశాఖపట్నంకి అవార్డు వచ్చింది. దేనికి వచ్చింది? ఫర్ బుక్ బ్రేకింగ్ బౌండరీస్. సో ఈ బుక్ మనకి ఐఏఎం పబ్లిష్ చేయడం జరిగింది. బ్రేకింగ్ బౌండరీస్ ఇన్నోవేటివ్ బుక్ అనమాట. దీంట్లో ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ అంటే ఎవరైతే స్టార్టప్స్ తెచ్చి ఇంకా ఎంప్లాయ్మెంట్ వేరే వాళ్ళకి ఇవ్వగలరో వాళ్ళని ఎంటర్ప్రీనర్స్ అని అంటాం, రైట్? సో ఇందులో మనకి మోర్ దాన్ జర్నీస్ ఆఫ్ 20 ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ ఈ బుక్లో డిస్కస్ చేయడం జరిగింది.
సో ఇది ఇంకొకరికి ఇన్స్పిరేషన్గా ఉండడం వల్ల దీనికి మనకి అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఆ నేమ్ ఇవి కూడా మనకి ఎగ్జామ్కి ఇంపార్టెంట్, రైట్? సో ఇది ఐఎం వైజాగ్కి అవార్డు వచ్చింది. నెక్స్ట్, దళిత్ ఫార్మర్ అవార్డెడ్ కర్మవీర్ చక్ర. సో కర్మవీర్ చక్ర అంటే వర్క్, కర్మవీర్ అంటే హూ ఇస్ వర్కింగ్. సో నారాయణప్ప నేమ్ కూడా అడుగుతారు ఎగ్జామ్లో. సో నారాయణప్ప ఏ మార్జినల్ దళిత్ ఫార్మర్, అంటే తక్కువ ల్యాండ్లోనే మనం కల్టివేట్ చేసే ఫార్మర్స్ని మార్జినల్ ఫార్మర్స్ అంటాము, లెస్ దెన్ 2 hectares ఉంటే. సో హెయిలింగ్ ఫ్రమ్ మల్లపురం విలేజ్ ఇన్ అనంతపూర్ డిస్ట్రిక్ట్. ఈ ఫ్యాక్ట్స్ అన్ని కూడా తెలుసుకొని ఉండాలి ఎగ్జామ్కి. హ్యాస్ బీన్ అవార్డెడ్ కర్మవీర్ చక్ర అవార్డ్ బ్రాంజ్, అంటే గోల్డ్ సిల్వర్ వేరే వాళ్ళకి వచ్చింది, అది కూడా చూద్దాం. ఇక్కడైతే మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక పర్సన్కి వచ్చింది, హిజ్ నేమ్ నారాయణప్ప. ఓకే, సో ఎందుకు వచ్చిందంటే హీ వాజ్ గ్రాంటెడ్ ఫర్ ఎనీ టైమ్ మనీ మోడల్. ఎనీ టైమ్ మనీ అంటే ఏటీఎం లాగా అనుకోవద్దు. ఏటీఎం అంటే ఫుల్ ఫామ్ ఏంటి? ఎనీ టైమ్ మనీ కాదు, ఆటోమేటిక్గా టెల్లర్ మిషన్, రైట్? సో బట్ ఎనీ టైమ్ మనీ అనే మోడల్ ఒకటి జనరేట్ చేశారు. ఎలా అంటే ఫార్మర్స్కి కొన్ని సీజన్స్ స్పెసిఫిక్గానే మనకి మనీ అనేది వస్తుంది, రైట్? సో ఎందుకని మాన్సూన్ ఉంటే మనకి ఖరీఫ్ సీజన్లో వస్తుంది, తర్వాత మళ్ళీ రాబీలో రాకపోవచ్చు బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. కానీ ఎప్పుడు ఫార్మర్కి మనీ వచ్చేలాగా మనకి ఒక ఎనీ టైమ్ మోడల్ మనీ అనేది డెవలప్ చేశారు. ఎలా అంటే త్రూ న్యాచురల్ ఫార్మింగ్, అట్లీస్ట్ ప్లాంటేషన్ కానీ చిన్న చిన్న ఆకుకూరలు కానీ ఇలాంటివి న్యాచురల్ ఫార్మింగ్ వితౌట్ ఎనీ మనకి ఇన్పుట్స్. మామూలుగా అయితే ఫార్మర్ ఇన్పుట్స్ కావాలి కదా, ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ సీడ్స్ కానీ, సో ఇలాంటివన్నీ కావాలి కాబట్టి ఒక సీజన్ డబ్బులు ఉన్నప్పుడే వేస్తాడు, డబ్బులు లేనప్పుడు వేయడు. సో అలా కాకుండా మనకి న్యాచురల్ ఫార్మింగ్, కౌడంగ్ ఇలాంటి న్యాచురల్ ఇవి మాన్యూర్స్ యూజ్ చేసి చిన్న చిన్న ఆకులు ఎప్పుడు డబ్బులు ఫార్మర్స్కి అందుబాటులో ఉండేలాగా ఒక మోడల్ డెవలప్ చేశారు. దానికోసమనే మనకి కర్మవీర్ చక్ర అవార్డ్ బ్రాంజ్ అనేది తనకి ఇవ్వడం జరిగింది. ఓకే, హీ వాజ్ ట్రైన్డ్ అండర్ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్ న్యాచురల్ ఫార్మింగ్. సో ఈ ఫుల్ ఫామ్ కూడా మనకి ఎగ్జామ్కి ఇంపార్టెంట్. ఏపీసీఎన్ఎఫ్, ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్ న్యాచురల్ ఫార్మింగ్. సో ఒక గవర్నమెంట్ ఆల్రెడీ లాంచ్ చేసింది, సో దాని కింద ట్రైన్ అయ్యారు, సో దానివల్ల అవార్డు వచ్చింది అనమాట. ఓకే, రైట్. అలాగే దిస్ ప్రోగ్రామ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ బై, అంటే ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్ న్యాచురల్ ఫార్మింగ్ అనే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది మనకి రైతు సాధికారిక సంస్థ, ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఆల్రెడీ ఇది గవర్నమెంట్ కిందే, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కింద ఉంది, రైట్? సో మన స్టేట్ గవర్నమెంట్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కింద రైతు సాధికారిక సంస్థ అని ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, అంటే డబ్బుల కోసం కాకుండా ఫ్రీగా అందరికీ చేయడం అనమాట. సో ఒక ఆర్గనైజేషన్ గవర్నమెంట్లో ఉంది ఆల్రెడీ. ఈ గవర్నమెంట్ ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసింది, ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్ నేషనల్ ఫార్మింగ్. ఈ స్కీమ్ కింద ట్రైనింగ్ అయిన నారాయణప్ప అనే అతనికి మనకి కర్మవీర్ బ్రాంజ్ అవార్డు వచ్చింది నేచురల్ ఫార్మింగ్ ప్రమోట్ చేయడం వల్ల. వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. సో ఈ రైతు సాధికారిక సంస్థ మ్యాండేట్ ఏంటంటే టు ప్లాన్ అండ్ ఇంప్లిమెంట్ ప్రోగ్రామ్స్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఆల్ రౌండ్ ఆఫ్ ఫార్మర్స్. వెరీ జనరల్. సో ఇట్లాంటివి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, వెరీ జనరిక్. సో ఫార్మింగ్ అనేది ప్రమోట్ చేయడం అనేది దాని మెయిన్ డ్యూటీ. ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ లెడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ నేచురల్ ఫార్మింగ్ అప్రోచెస్. సో ఇది ఇంపార్టెంట్ మనకి. ఇది గవర్నమెంట్ లెడ్ ప్రోగ్రామ్, రైతు సాధికారిక సంస్థ. ఇందులో మనకి 6 million ఫార్మర్స్ని రీచ్ అవుట్ అవ్వాలని గవర్నమెంట్ ఏం పెట్టుకుంది. ఈ నెంబర్ ఇంపార్టెంట్. ఎంతమంది ఫార్మర్స్కి ప్రోగ్రామ్ రీచ్ అవ్వాలి అని గవర్నమెంట్ ఏం పెట్టుకుంది? 6 million ఫార్మర్స్. ల్యాండ్ వచ్చేసరికి 8 million hectares. రెండింటిలో కన్ఫ్యూజ్ అవ్వచ్చు మీరు ఎగ్జామ్లో. ఫార్మర్స్ నెంబర్స్ వచ్చేసరికి 6 million అంటే 60 lakhs. 1 million అంటే 10 lakhs. సో 60 lakh ఫార్మర్స్, 8 million hectares అంటే 80 lakh hectares. ల్యాండ్ అనేది ఫార్మర్స్ కన్నా ఎక్కువ ఉంది, అలా గుర్తుపెట్టుకోండి. బై 2031 టార్గెట్ ఇయర్ కూడా ఎగ్జామ్లో అడగచ్చు. నెక్స్ట్, దీని గురించి చాలా డీటెయిల్స్ మనకు ఉన్నాయి, అందుకనే డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాం. ఎలాంటి ఫ్యాక్ట్ అయినా కూడా ఎగ్జామ్కి రావచ్చు. సో ఇది ఏపీసీఎన్ఎఫ్ సీక్స్ టు ప్రమోట్ న్యాచురల్ ఫార్మింగ్ అప్రోచెస్ అమాంగ్ ద ఫార్మర్స్ రేదర్ దెన్ షార్ట్ టర్మ్ సబ్సిడీస్ అండ్ క్యాష్ ట్రాన్స్ఫర్స్. సో మీరు ఆల్రెడీ తెలుసు కదా, చాలా సబ్సిడీ స్కీమ్స్, చాలా క్యాష్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి ఫార్మర్స్కి. సో అలాంటిది కాకుండా ఇది లాంగ్ టర్మ్లో న్యాచురల్ ఫార్మింగ్ని ప్రమోట్ చేయడానికి పర్టికులర్ ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ ఫినాన్స్డ్ బై పబ్లిక్, అంటే గవర్నమెంట్, అలాగే ప్రైవేట్ ఫిలాంథ్రపీస్, రైట్? సో సిఎస్ఆర్ యాక్టివిటీస్ ద్వారా కానీ ఇలా ఫండింగ్ అనేది మల్టిపుల్ సోర్సెస్ నుంచి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అదర్ అవార్డ్స్. సో ఇందులో మనకి బ్రాంజ్ వచ్చింది నారాయణప్ప గారికి. అయితే రుమానా సిన్హా సెహగల్, దీనికి మనకి గోల్డ్ అవార్డు రావడం జరిగింది. సెరెండిపిటీ అలాగే
మెంటర్ ఆఫ్ టీ హబ్, తను ఎస్టాబ్లిష్ చేసిన సెరెండిపిటీ, అలాగే మెంటర్ ఆఫ్ టీ హబ్ అనమాట, తనకి గోల్డ్ రావడం జరిగింది. తర్వాత ఇక్కడ మయూర్ షా బొరో, అలాగే కళ్యాణ్ శ్రీనివాస్ రాయగల్లా, తెలంగాణ, హైదరాబాద్. సో వీళ్ళకి, అలాగే దీపక్ శర్మ, సో వీళ్ళ ముగ్గురికి కూడా సిల్వర్ అవార్డు ఇవ్వడం జరిగింది. మనకైతే ఎగ్జామ్లో బ్రాంజ్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి గెలిచారు కాబట్టి మోస్ట్లీ అదే ఇస్తారు. గోల్డ్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్, కర్మవీర్ చక్ర అవార్డు గురించి కూడా తెలిసి ఉండాలి. ఇప్పుడు అవన్నీ ఎవరికి అవార్డు వచ్చింది, దేనికోసం వచ్చింది, గవర్నమెంట్ ఏం చేసింది, ఇవన్నీ చూసాం. బట్ కర్మవీర్ చక్ర అవార్డ్స్ గురించి కూడా మీకు ఎగ్జామ్కి తెలిసి ఉండాలి, ఎందుకంటే అవార్డు వచ్చింది కాబట్టి. ఇట్ ఈస్ ఏ సివిలియన్ హానర్, సో నాన్ మిలిటరీ అవార్డు అనమాట, గివెన్ బై ఇంటర్నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎన్జిఓస్. వెరీ వెరీ ఇంపార్టెంట్, వేరే ఆర్గనైజేషన్ ఇస్తే కన్ఫ్యూజ్ అవుతారేమో. ఇట్ ఈస్ గివెన్ బై ఇంటర్నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎన్జిఓస్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ యునైటెడ్ నేషన్స్. సో ఐక్యరాజ్య సమితి కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఈ అవార్డు అనేది ఏపీజే అబ్దుల్ కలాంకి ట్రిబ్యూట్గా లాంచ్ చేశారు, ద 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. సో తనకి ట్రిబ్యూట్గా మనకి ఇక్కడ ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ద అవార్డ్ ఈజ్ ప్రెజెంటెడ్ యాన్యువల్లీ, అంటే ఎవ్రీ ఇయర్ ఇస్తారు, మిడ్ ఆఫ్ నవంబర్, రైట్, ఇన్ ద బ్రాడ్ కేటగిరీస్ లైక్ యాక్టివిజం, ఎడ్యుకేషన్, వాలంటీరింగ్, హెల్త్ కేర్. సో ఇంకా చాలా కేటగిరీస్ ఉన్నాయి. సో అన్ని కేటగిరీస్ వాళ్ళు కూడా మనకి ఇక్కడ ఎలిజిబుల్ ఉంటారనమాట. ఇది మనకి కర్మవీర్ చక్ర అవార్డు గురించి. నెక్స్ట్, శ్రీ సిటీ. సో ఇప్పుడు తిరుపతి డిస్టిక్లో ఉంది, ఇంతకుముందు అయితే నెల్లూరు డిస్టిక్లో ఉండేది. సో దీనికి ఇండియాస్ మోస్ట్ ఇన్నోవేటివ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చింది. వెరీ ఇంపార్టెంట్. సో ఏ ఆర్గనైజేషన్, ఏ ప్లేస్కి అవార్డు వచ్చిందని ఎగ్జామ్లో అడుగుతుంటారు. మోస్ట్ ఇన్నోవేటివ్ సస్టైనబిలిటీ ప్రాజెక్ట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చి మనకి శ్రీ సిటీకి వచ్చింది. ఇది వచ్చేసరికి మనకి BW బిజినెస్ వరల్డ్ ఇన్ కొలాబరేషన్ విత్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మనకి అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. అది కూడా ఇంపార్టెంట్, ఎవరు ఈ అవార్డ్స్ ఇస్తున్నారని మనకి అది కూడా ఇంపార్టెంట్ అనమాట. స్టేట్మెంట్ బేస్డ్ అడుగుతుంటారు. నెక్స్ట్, 39th ఆల్ ఇండియా పోస్టల్ టేబుల్ టెన్నిస్. సో పోస్టల్ టేబుల్ టెన్నిస్ అంటే పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్లేయర్స్ అందరూ కూడా మనకి ఆల్ ఇండియా లెవెల్ 39th ఎడిషన్ మనకి విజయవాడలో జరిగింది. దట్స్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్. వేరే దగ్గర చదువుంటే అంత మనం పట్టించుకోం, బట్ విజయవాడలో జరిగింది కాబట్టి మనకి ఎగ్జామ్ ఇంపార్టెంట్. ఎవరు హోస్ట్ చేశారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, సో విజయవాడలో జరిగింది. నెక్స్ట్, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్. సో మనకి మొత్తం ఇండియాలో ఎన్ని హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయి, ఏ స్టేట్స్లో టాప్ ఉన్నాయని మనకి రిపోర్ట్, క్యాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్ అనేది పబ్లిష్ చేశారు. సో ఇందులో మనకి టోటల్ 178 crore పీపుల్ హ్యావ్ అవైల్డ్ ట్రీట్మెంట్ త్రూ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్. అంటే ఒక పర్సన్ 2-3 times కూడా తీసుకుంటారు కాబట్టి అంత నెంబర్ ఉంది. సో మోర్ దెన్ 179 crores అనేది ట్రీట్మెంట్స్, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్. సో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అనమాట ఇవి, ప్రైమరీ హెల్త్ సెంటర్స్. సెకండరీ వేరే చాలా ఉంటాయన్నమాట, టెర్షరీ అని. ఇది ప్రైమరీ హెల్త్ సెంటర్స్. ఇక్కడ 178 కోట్ల మందికి ఎక్కువ పైగా మనకి లాస్ట్ 5 years తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఎందుకు చదువుతున్నామంటే ఆంధ్రప్రదేశ్ 2nd స్థానంలో ఉంది ఆఫ్టర్ ఉత్తరప్రదేశ్. టాప్ వచ్చి ఉత్తరప్రదేశ్, 2nd వచ్చేసరికి మనకు ఆంధ్రప్రదేశ్. ఈ నెంబర్ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని మనకి ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆర్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయని. 11,853 మనకు ఉన్నాయన్నమాట. ఓకే, టాప్ 2 గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. నెక్స్ట్, సిటీ ఆఫ్ కర్మల్ అండ్ న్యూ సిస్టర్ సిటీ రిలేషన్షిప్ విత్ విశాఖపట్నం. సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. విశాఖపట్నంకి యుఎస్లో ఉన్న కర్మల్ అనే సిటీ సిస్టర్ సిటీస్ అంటే ఇద్దరు డెవలప్మెంట్ ఒకరికొకరు షేర్ చేసుకుంటారు, ట్రేడ్ ఒకరికొకరు షేర్ చేసుకుంటారు. సో ఇలా ఆ కంట్రీ ఎలా అయితే ఉందో, ఆ సిటీ ఎలా అయితే ఉందో ఈ సిటీని కూడా అలాగే డెవలప్ చేయడానికి. కర్మల్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ డెవలప్డ్ రీజన్స్. ఇది ఎగ్జామ్లో ఖచ్చితంగా అడుగుతారు, ఏ సిటీ విశాఖపట్నంతో సిస్టర్ సిటీ సైన్ చేసిందని. కర్మల్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఇండియానా స్టేట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. ఓకే, సో ఇది మనకి లాంగ్ టర్మ్ పార్ట్నర్షిప్ విత్ ద విశాఖపట్నం అనేది సైన్ చేయడం జరిగింది. ఓకే, సో దీనివల్ల గ్రోత్ ఆఫ్ బిజినెస్, ట్రేడ్ రిలేషన్స్ ఇవన్నీ గ్రో అయ్యి విశాఖపట్నం సిటీ అనేది అడ్వాన్స్డ్ ఆర్ డెవలప్డ్ సిటీగా గ్రో అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్, స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్. ఖచ్చితంగా మీరు క్వశ్చన్ చూడొచ్చు. రీసెంట్లీ అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ జగన్ గారు హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ద స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్. సో అంబేద్కర్ స్టాచ్యూ అన్నమాట. రైట్, సో డాక్టర్ అంబేద్కర్ స్టాచ్యూని స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటారు. ఎక్కడుంది ఏంటని మనం ఇప్పుడు చూద్దాం అనమాట. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ విజయవాడ, ఆల్సో కాల్డ్ యాజ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ పార్క్.
ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ స్మృతివనం ఇన్ విజయవాడ, వెరీ ఇంపార్టెంట్. దీని స్టాచ్యూ హైట్ వచ్చేసరికి మనకి 128 feet స్టాచ్యూ హైట్, ఓన్లీ స్టాచ్యూ హైట్. ఓకే, సో ఓన్లీ ఈ స్టాచ్యూ హైట్ వచ్చేసరికి మనకి 125 feet అండ్ స్టాండ్స్ ఆన్ 80 feet టాల్ బేస్ బిల్డింగ్. సో ఈ బేస్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది మనకి 80 feet. సో టోటల్ మీరు యాడ్ చేసినట్టయితే 205 feet. ఓకే, ఇక్కడ ఉంది. సో 205 feet. ఈ నెంబర్స్ అన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. మేబీ మీటర్స్లో అడగొచ్చు, లేకపోతే మనకి ఫీట్లో కూడా అడగొచ్చు. మ్యాథమెటికలీ మీరు స్ట్రాంగ్ అయితే ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, లేదా 2 బై హార్ట్ చేయాల్సిందే. ఇట్ ఈస్ ఏ 4th tallest స్టాచ్యూస్ ఇన్ ఇండియా. సో మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ, అలాగే అంబేద్కర్ స్టాచ్యూ ఇన్ హైదరాబాద్, అలా చాలా ఉన్నాయి. దిస్ ఈస్ ద 4th tallest స్టాచ్యూస్ ఇన్ ఇండియా. ఇట్ వాస్ బిల్డ్ ఇన్ 20 acres. సో టోటల్ ల్యాండ్ వచ్చేసి మన కవరేజ్ 20 acresలో ఉంది. విత్ ద కాస్ట్ ఆఫ్ అప్రాక్సిమేట్ మోర్ దాన్ 400 crores, దీనికన్నా దాటేసింది. సో ఆ ఫ్యాక్ట్స్ ఇక్కడ మనం ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం, రైట్. సో కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి. టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చి 404 crores. ప్రాజెక్ట్ ఏరియా వచ్చి అప్రాక్సిమేట్లీ 19 acres. ఇది వచ్చేసి లైఫ్ ఈవెంట్స్ ఆఫ్ అంబేద్కర్ని డిపిక్ట్ చేస్తుంది. నెక్స్ట్ సో ఈ హోటల్స్ ఇవన్నీ, ఫుడ్ కోర్ట్స్ ఇవి మనకు అవసరం లేదు. 6 వాటర్ బాడీస్ అనేవి మనకి కన్స్ట్రక్ట్ చేశారు ఇక్కడ. హైట్ వచ్చేసరికి 125 feet ఆఫ్ స్టాచ్యూ అండ్ 81 feet ఆఫ్ ద బిల్డింగ్ హైట్. సో అప్రాక్సిమేట్లీ 205 to 206 డిఫరెంట్ సోర్సెస్. సో ఇది మనకి టోటల్ వెయిట్. ఓకే, సో తర్వాత టోటల్ హైట్ ఆల్రెడీ 206 feet ఉంది. మొత్తం గ్రౌండ్ ప్లస్ 2 buildings ఉన్నాయి, అంటే టోటల్ 3 ఉన్నాయి. ఓకే, సో ఇంకా మనకి ఇవన్నీ కూడా జనరిక్ ఉన్నాయి. పెడల్స్టల్ పింక్ స్టోన్ అనేది రాజస్థాన్ నుంచి తెచ్చారు, ఇవన్నీ కూడా జనరిక్ అనమాట. సో ఈ ఫ్యాక్ట్స్ అనేవి కూడా మనకి ఎగ్జామ్కి ఇంపార్టెంట్. నెక్స్ట్ నరసింహ శర్మ. సో తిను మనకి అడిషనల్ సొలిటరీ జనరల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా ఎస్టాబ్లిష్ చేశారు. ఆల్రెడీ సేమ్ పర్సనే మనకి నరసింహ శర్మ అనే అతనే తెలంగాణ హైకోర్టుకి కూడా అడిషనల్ సొలిసిటర్ జనరల్. సో తనే సేమ్ మనకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సొలిసిటర్ జనరల్గా ఎస్టాబ్లిష్ చేశారు. ఈ ఫ్యాక్ట్ అనేది మనకి ఇంపార్టెంట్. సో అడిషనల్ సొలిసిటర్ జనరల్ అంటే హూ ఈజ్ ద 3rd highest లా ఆఫీసర్. సో మనకి అటార్నీ జనరల్ ఉన్నారు, సొలిసిటర్ జనరల్ ఉన్నారు ఎట్ ద ఇండియా లెవెల్. తర్వాత అడిషనల్ సొలిసిటర్ జనరల్ అనే వాళ్ళు మనకు హైకోర్టులో గవర్నమెంట్ తరఫున లీగల్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి హ్యాండిల్ చేస్తారనమాట. సో ఎట్ ద సెంట్రల్ లెవెల్ మనకి అటార్నీ జనరల్ ఉంటారు, సెంట్రల్ గవర్నమెంట్ ఏవైనా లీగల్ డిస్ప్యూట్స్ ఉంటే డీల్ చేయడానికి. ఇక్కడ మనకి గవర్నమెంట్స్ని డీల్ చేయడానికి అడిషనల్ సొలిసిటర్ జనరల్ అనే వాళ్ళు ఉంటారనమాట. దిస్ ఈజ్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. సో మనకి ఎక్కడ కూడా కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసి ఉంటారు, బట్ అటార్నీ జనరల్ మెన్షన్ చేసి ఉంటారు, కానీ ఈ పోస్ట్ మనకి మెన్షన్ చేసి ఉంటారు. ఇది వచ్చేసరికి గవర్న్డ్ బై ఆఫీసర్స్ కండిషన్ ఆఫ్ సర్వీస్ రూల్ 1987. సో ఈ రూల్స్కి మనకి మెన్షన్ చేసిన దాని ప్రకారం ఇది వర్కింగ్ ఇన్ నేచర్ అనమాట. ఓకే, సో ఇది మనకి ఈ సీట్ ఆఫ్ అడిషనల్ సొలిసిటర్ జనరల్ అనేది మనకి న్యూఢిల్లీలో అవ్వచ్చు, ముంబైలో అవ్వచ్చు, చెన్నై, అలహాబాద్ ఎక్కడైనా కూడా మనకి పెట్టవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఏపీ ల్యాండ్ టిల్టింగ్ యాక్ట్ 2023. సో మీరు చూస్తుంటే చాలాసార్లు న్యూస్లో ఉంటుంది ఏంటి టిల్టింగ్ యాక్ట్ అని. సో దీని గురించి చూద్దాం. సో ఇట్ ఎస్టాబ్లిష్డ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. అంటే ల్యాండ్ ఏదైతే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మూవ్ చేయలేం, రైట్. ఆ ల్యాండ్ మూవ్ చేయలేం అనమాట. ఆ ల్యాండ్ ప్రాపర్ రిజిస్ట్రేషన్, రెవెన్యూ రికార్డ్స్ అన్ని కూడా వెరిఫై చేసి అన్నిటికీ ప్రాపర్ పట్టాలు తయారు చేయాలని గవర్నమెంట్ ఈ పర్టికులర్ యాక్ట్ అనేది తీసుకొచ్చింది. సో అండర్ ద అథారిటీ ఆఫ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ. సో ఇక్కడ మనకి ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు ఇది మొత్తం? స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏపీ ల్యాండ్ అథారిటీ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ ఎ స్టాట్యూటరీ అండర్ ల్యాండ్ టిల్టింగ్ యాక్ట్. సో ఈ ల్యాండ్ అథారిటీ ద్వారా మనకి చీఫ్ సెక్రటరీని ఒకరిని ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళే రెస్పాన్సిబిలిటీస్ మొత్తం అంతా కూడా ఇప్పటివరకు ల్యాండ్ ఏది ఉంది, ఏవేవి యూజ్ చేయట్లేదు, ఎవరి పేరు మీద ఉన్నాయి, అవన్నీ కూడా ప్రాపర్గా రిజిస్టర్ చేయడానికి ఇచ్చి వాళ్ళకి ఓనర్షిప్ ఇవ్వాలని గవర్నమెంట్ ఎయిమ్ చేసింది. ఓకే, సో ఈ రిజిస్ట్రీలో కాంప్రహెన్సివ్ డీటెయిల్, ఎంత ల్యాండ్ ఉంది, ఎవరు ఉన్నారు, అడవుల్లో ఎంత ఉంది, ట్రైబల్స్ ఎవరున్నారు, వాళ్ళెంత హ్యాండిల్ చేస్తున్నారు, సో ప్రాపర్గా అంతా కూడా మనకి రికార్డ్స్ మెయింటైన్ చేసి వాళ్ళకి రైట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అయితే ఇక్కడ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అపోజిషన్ అనేది అపోజ్ చేయడం జరిగింది, ఎందుకంటే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి యాక్ట్లో. హైకోర్టు కూడా కొంచెం స్టే ఇవ్వడం జరిగింది. సో దీని ప్రకారం ఏంటంటే ఒకసారి గవర్నమెంట్ కానీ ఒక
రికార్డ్ ఈ ల్యాండ్ ఒక పర్సన్ది అని కానీ పబ్లిష్ చేశారంటే డిస్ప్యూట్స్ అనేవి మన కోర్టుకి తీసుకెళ్ళడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక ల్యాండ్ ఇచ్చారు, సమ్ అదర్ పర్సన్ హ్యాస్ కమ్ అప్ అండ్ హీ సెడ్ దట్ దిస్ ఈజ్ హిజ్ ల్యాండ్. సో అలాంటి డిస్ప్యూట్ ఏదైనా వచ్చినప్పుడు కోర్టుకి వెళ్ళడానికి లేదు. ఓన్లీ గవర్నమెంట్ ఒక రెవెన్యూ ట్రిబ్యునల్స్, సో గవర్నమెంటే ఎస్టాబ్లిష్ చేసేస్తుంది. సో గవర్నమెంట్ వాళ్ళే ఇది ఎవరిదని కూడా డిసైడ్ చేస్తారు. కోర్టుకి వెళ్ళడానికి లేదు, డైరెక్ట్గా ఫస్ట్ మీరు ట్రిబ్యునల్స్కి రావాలి. తర్వాత అది అవ్వకపోతే ఛాలెంజింగ్ డెసిషన్స్ కెన్ బి టేకెన్ టు ద హైకోర్ట్. సో దీనివల్ల ఏమవుతుంది, లిటిగెంట్స్ డిలే అయిపోయి ఆ ల్యాండ్ కూడా చాలా చేతులు మారిపోయి ఏదైనా సప్రెస్ చేసి ఇలాంటివి చేయడం జరుగుతుంది. అందుకనే మనకి అపోజిషన్ డైరెక్ట్గా హైకోర్ట్స్లో ఇవ్వాలి అనేది ఈ ప్రొవిజన్ని రిమూవ్ చేయమని చెప్పింది అనమాట. ఓకే, హౌఎవర్ ఈవెన్ హైకోర్ట్స్కి వెళ్ళొచ్చు. అయితే హైకోర్టు డైరెక్ట్గా జడ్జెస్, హైకోర్టు జడ్జెస్ ఎవరున్నారు వాళ్ళు డీల్ చేయడానికి లేదు, బెంచెస్ ద్వారా స్పెషల్ బెంచ్ అనేది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలి. దీనికోసమని ఆ బెంచ్ మాత్రమే ఈ పర్టికులర్ ఇష్యూస్ని రిజాల్వ్ చేస్తుందని చెప్పడం జరిగింది. సో ఇవంతా కూడా ఒక డిస్ప్యూటెడ్ ఇష్యూ లాగా అయింది, స్టిల్ అండర్ కోర్ట్ కన్సిడరేషన్. నెక్స్ట్ ఏపీ మెడ్టెక్ జోన్, ఇది వచ్చేసరికి మనకి నంద్పూర్ విలేజ్ ఇన్ పెద్ద గంట్యద మండలం ఆఫ్ విశాఖపట్నం. మోస్ట్లీ ఇది గుర్తుపెట్టుకోండి చాలు. సో ఏపీ మెడ్టెక్ జోన్, ఫస్ట్ ఏపీ మెడ్టెక్ జోన్ మనకి ఎక్కడ వచ్చిందంటే విశాఖపట్నం హ్యాస్ రిసీవ్డ్ రికగ్నిషన్ ఫ్రమ్ ఓల్డ్ ట్రేడ్ సెంటర్. సో ఓల్డ్ ట్రేడ్ సెంటర్ ఏదైతే ఉందో అది మనకి రికగ్నైజ్ చేసి ఇక్కడ ఏపీ మెడ్టెక్ జోన్ని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారు. సో దాన్ని ఓల్డ్ ట్రేడ్ సెంటర్ అనేది రికగ్నైజ్ చేసింది, అందుకే న్యూస్లో ఉంది. సో టెంపరీ ఆఫీస్ అనేది మనకి వైజాగ్లో ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇది వచ్చేసరికి ఎందుకు ఈ మెడ్టెక్ జోన్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ మెడిసిన్స్, ఫార్మాస్యూటికల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసి వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడానికి మనకి లాంచ్ చేశారనమాట. సో ఎక్కడుంది ఏంటి అసలు అని మనకి ఎగ్జామ్లో అడుగుతుంటారు. ఇది వచ్చేసరికి టోటల్ 270 acres, వెరీ ఇంపార్టెంట్. As a result of MOU signed between AP state governments and Association of Indian Medical Devices Industry. సో మెడికల్ డివైసెస్ ఇండస్ట్రీస్ చాలా ఉంటాయి కదా మనకి, డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా కోalition కలిపి మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, రైట్. సో వీళ్ళతో సైన్ చేసి స్టేట్ గవర్నమెంట్స్ మనకి ఈ ఏపీ మెడ్టెక్ జోన్ అనేది ఎస్టాబ్లిష్ చేసింది. అన్ని మ్యానుఫ్యాక్చరింగ్, అన్ని టైప్ ఆఫ్ మెడికల్ డివైసెస్ అనేవి మనకి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారు. నెక్స్ట్ బొంగో సాగర్. సో ఇది బైలేటరల్, 4th బైలేటరల్ నావల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియన్ నేవీ అండ్ బంగ్లాదేశ్. సార్ ఎందుకు ఇక్కడ డిస్కస్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అంటే, దిస్ హ్యాపెండ్ ఇన్ విశాఖపట్నం. ఓకే, సో అందుకని మనం డిస్కస్ చేస్తున్నాం. 4th ఎడిషన్ ఆఫ్ బైలేటరల్ ఎక్సర్సైజ్ బొంగో సాగర్ బిట్వీన్ ఇండియన్ నేవీ అండ్ బంగ్లాదేశ్, యాజ్ వెల్ యాజ్ కోఆర్డినేటెడ్ ప్యాట్రోల్ బిట్వీన్ 2 navies, దాన్ని కోర్పాట్ ఎక్సర్సైజ్ అంటారు. ఇది వచ్చేసరికి మనకి 5th ఎడిషన్. ఇది మనకి విశాఖపట్నం, బే ఆఫ్ బెంగాల్ రీజన్లో విశాఖపట్నం దగ్గర జరిగింది. సో అందుకని మనం ఇది చదువుతున్నాం. ఇక్కడ 2 ships, ఐఎన్ఎస్ కుటర్ అండ్ ఐఎన్ఎస్ కిల్టాన్. సో గైడెడ్ మిసైల్ కార్వెట్, ఇది ఎలాంటి టైప్ ఆఫ్ షిప్ అని కూడా అడుగుతారు. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ వార్ఫేర్ షిప్ అనమాట, గైడెడ్ మిసైల్. సో మిసైల్స్ ఎగ్జాక్ట్గా ఎక్కడ గైడ్ చేయాలో అక్కడ వదలగలదు. అలాగే ఐఎన్ఎస్ కిల్టాన్, ఇది వచ్చేసరికి యాంటీ సబ్మరైన్, అంటే ఏవైనా సబ్మరైన్స్ అండర్ వాటర్ నుంచి ఇండియన్ టెరిటరీకి వస్తే వాటిని డిస్ట్రక్ట్ చేయగలదు. ఈ 2 కూడా మనకి ఐఎన్ఎస్ విశాఖపట్నం దగ్గర ఉండే షిప్స్, వాటిలో ఈ ఎక్సైజ్లో పార్టిసిపేట్ చేశాయన్నమాట. ఇవి కూడా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇండియన్ స్టూడెంట్ మొబిలిటీ రిపోర్ట్ 2023 బై గ్లోబల్ ఎడ్యుకేషన్ కాంక్లేవ్. సో స్టూడెంట్ మొబిలిటీ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడం. ఇక్కడ మనం ఇది ఎందుకు చదువుతున్నామంటే, దీంట్లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నుంచి ఎక్కువ స్టూడెంట్స్ వేరే కంట్రీస్కి వెళ్ళడం నోట్ అయింది. సో ఎగ్జాంపుల్ ఏమిటంటే, విచ్ ఇండియన్ స్టేట్ ఈజ్ టాప్డ్ ఇన్ ఇండియా స్టూడెంట్ మొబిలిటీ రిపోర్ట్ అంటే మనకి ఆంధ్ర, తెలంగాణ ఫాలోడ్ బై పంజాబ్ అండ్ మహారాష్ట్ర. ఓకే, సో ట్రెడిషనల్లీ మనకి చూసినట్టయితే యూఎస్, కెనడా, యూకే, ఆస్ట్రేలియా వెళ్ళే వాళ్ళు. ఇప్పుడైతే మనకి స్పెయిన్, జర్మనీ ఇలా కంట్రీస్ అన్నీ కూడా డైవర్సిఫై అని ఈ పర్టికులర్ రిపోర్టు చెప్పడం జరుగుతుంది. సో క్వశ్చన్స్ మనకి యాన్యువల్గా ఎంతమంది వెళ్తున్నారని కూడా అడగొచ్చు. 1.3 million, రైట్. సో అప్రాక్సిమేట్లీ మనకి 13 lakhs అనమాట, రైట్. సో ఇది కూడా మనకి ఎగ్జామ్లో అడగొచ్చు, రైట్. సో ఆంధ్ర, తెలంగాణ టాప్లో ఉంది. నెక్స్ట్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైకాలజీ. ఓకే, ఫిజియాలజీ అంటే మెడిసిన్, సో సైకాలజీ అంటే ఇట్ ఇస్ రిలేటెడ్ టు ద సైకలాజికల్ స్టడీస్, మైండ్ స్టడీస్ అనమాట. ఇది 33rd యాన్యువల్ కన్వెన్షన్ అనేది మనకి గీతం యూనివర్సిటీలో జరగబోతుంది. యాక్చువల్గా స్టార్ట్ అయిపోయింది, ఇది ప్రీవియస్ న్యూస్ కాబట్టి అప్పుడు స్టార్టింగ్ న్యూస్. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఆల్రెడీ
రీసెంట్గా స్టార్ట్ అయింది. సో గీతం యూనివర్సిటీలో వైజాగ్లో జరుగుతుంది అనమాట 33rd యాన్యువల్ కాంక్లేవ్ ఆఫ్ నేషనల్ అకాడమీ ఫర్ సైకాలజీ, రైట్. సో ఇది వచ్చేసరికి ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ రిలేటెడ్ టు ద ఫీల్డ్స్ ఆఫ్ సైకాలజీ కనెక్టింగ్ ఆల్ అదర్ ఫీల్డ్స్. సో ఆ లీడ్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి సెంటర్లో ఒకటి ఆల్రెడీ ఉంది. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి ప్రయాగ్రాజ్, ఎర్లియర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అలహాబాద్. సో డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాలజీ, యూనివర్సిటీ ఆఫ్ అలహాబాద్లో మనకి ఇది ఉందన్నమాట దీని హెడ్ క్వార్టర్స్. ఇది మనకి రీసెంట్గా మీటింగ్ కండక్ట్ చేసింది 33rd యాన్యువల్ కన్వెన్షన్. ఇది వచ్చేసరికి మనకి గీతం యూనివర్సిటీ వైజాగ్లో జరుగుతుంది. థీమ్ కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవడం, సైకాలజీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎంపవరింగ్ ద ఫ్యూచర్. సో అట్లీస్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ వర్డ్ గుర్తుపెట్టుకోండి, మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్. సో మనకు ఆల్రెడీ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది విచ్ ప్రొడ్యూసెస్ అ లాట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. దీన్ని మనకి ఎంవి రమణారెడ్డి పేరుతో మనకు మార్చడం జరిగిందనమాట. ఎంవి రమణారెడ్డి రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ ఇన్ ద మెమరీ ఆఫ్ ఏ ట్రేడ్ యూనియన్ లీడర్. సో తిను ట్రేడ్ యూనియన్ లీడర్ అనమాట, రైట్, ఆంధ్రప్రదేశ్ నుంచి. సో తనకి గుర్తుగా మనకి రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ని నేమ్ చేంజ్ చేశారు. ఖచ్చితంగా ఎగ్జామ్లో అడుగుతారు. ఇన్ 1985 ఎంవి రమణారెడ్డి గారు మనకి రాయలసీమ కన్నీటి గాథ అనే బుక్ రాశారు బికాస్ ఆఫ్ డ్రాట్ ప్రోన్ రీజన్. సో మీ అందరికీ తెలిసిందే రాయలసీమ రీజన్లో ఎక్కువ ప్లాంటేషన్ అగ్రికల్చర్ యాక్టివిటీస్ అని తక్కువ ఉంటాయి. సో రాయలసీమ కన్నీటి గాథ అనే ఒక బుక్ రాశారు బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్స్ ఇన్ రాయలసీమ రీజన్. సో ఇక్కడ ఇది వచ్చేసరికి మనకి ఎర్రగుంట్ల మండలం ఇన్ కడప డిస్టిక్. ఎక్కడుంది రాయలసీమలో అని కూడా ఎగ్జామ్లో అడగొచ్చు. ఎర్రగుంట్ల కడప డిస్టిక్లో మనకి ఈ థర్మల్ పవర్ ప్లాంట్ ఉందన్నమాట. ఓకే, సో ఇది ఏపీ జెన్కో కింద ఉంది. దీని కెపాసిటీ కూడా అడుగుతుంటారు. మనకి పోలవరం కెపాసిటీ ఎలా అయితే ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగారు గ్రూప్ 2లో, దీని కెపాసిటీ కూడా ఎగ్జామ్లో అడగొచ్చు 1650 మెగావాట్స్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ కాన్క్లేవ్ ఆన్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్. ఇది వచ్చేసరికి మనకి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఎక్కడుంది, అమరావతి రీజన్లో ఉంది, గుంటూరు విజయవాడ మధ్యలో. సో ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ కాంక్లేవ్ ఆన్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ జరిగింది. యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే మీరు రిపీటెడ్గా మెడిసిన్స్ అవే వాడడం వల్ల మీ బాడీ వైరస్ ఏదైతే ఉందో ఆ మెడిసిన్స్కి అలవాటు పడిపోయి ఆ మెడిసిన్స్ వేసినా కూడా మీకు డిసీజ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో రెసిస్టెన్స్ వచ్చేసింది అనమాట. సో దాన్ని మనం యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటాం. యాంటీమైక్రోబియల్ అంటే మనం ఇచ్చే యాంటీ ఏవైతే ఉన్నాయో ఆ పర్టికులర్ డిసీజెస్కి ఆ మెడిసిన్ అనేది పనిచేయకపోవడం. సో ఆ కాన్ఫరెన్స్ అనేది మనకి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో జరిగింది. ఇట్ ఎయిమ్స్ టు అడ్రస్ ద క్రిటికల్ ఇష్యూ ఆఫ్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్, అంటే అవేర్నెస్ పెంచడానికి మనకి ఇది లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ జాన్ విలియం క్యారీ, ఏ పర్సన్ ఫ్రమ్ నర్సాపురం, వెస్ట్ గోదావరి. ఓకే, సో దీనికి మనకి ఒక అవార్డు అనేది వచ్చింది ఫర్ హిజ్ ఇన్వెన్షన్. వరల్డ్ ఇండియా కాన్ఫరెన్స్ హెల్డ్ ఇన్ ఢిల్లీ. ఫుడ్ వరల్డ్ కాన్ఫరెన్స్ ఎక్కడ ఢిల్లీలో జరిగింది. ఫుడ్ వరల్డ్ ఇండియా కాన్ఫరెన్స్, అక్కడ మనకి జాన్ విలియం క్యారీ వెస్ట్ గోదావరి నర్సాపురం నుంచి తనకు అవార్డు అనేది వచ్చిందనమాట. సో ఇతను 7 పిట్స్ ఆన్ స్మాల్ గ్రెయిన్స్ అని మనకి లాంచ్ ఇన్వెన్షన్ అనేది చేయడం జరిగింది. సో గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసేసి ఈజీగా క్వాలిటీ అది పెంచడానికి ఈ మెషిన్ యూస్ అవుతుంది. సో ఇక్కడ ద వరల్డ్ ఫుడ్ ఇండియా 2000 ఈవెంట్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇన్ న్యూఢిల్లీ. సో న్యూఢిల్లీలో ఇది కండక్ట్ చేశారు. నేమ్ గుర్తుపెట్టుకోండి, దేనికోసం వచ్చింది అనేది, ఆ పర్సన్ ఏ రీజన్ నుంచి వచ్చాడని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ క్లినికల్ ఇంజనీరింగ్ హెల్త్ టెక్నాలజీ మేనేజ్మెంట్ కాంగ్రెస్. ఇది వచ్చేసరికి మనకి విశాఖపట్నంలో జరిగింది. ఫిఫ్త్ ఎడిషన్ అనమాట. ఇంటర్నేషనల్ క్లినికల్ ఇంజనీరింగ్ అండ్ హెల్త్ టెక్నాలజీ మేనేజ్మెంట్ కాంగ్రెస్. ఇది వచ్చేసరికి మనకి విశాఖపట్నంలో జరిగింది. వెరీ ఇంపార్టెంట్ టు రిమెంబర్. సో దిస్ కాంగ్రెస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ప్రొవైడ్ యూనిక్ ఎడ్యుకేషన్ అండ్ సోషల్ ఆపర్చునిటీస్ అసోసియేటెడ్ విత్ ద ఆల్ ఫేజెస్ ఆఫ్ హెల్త్ టెక్నాలజీ. సో మనకి గ్లోబల్ పాండమిక్ తర్వాత ఒక టైప్ ఆఫ్ అవేర్నెస్, ఒక టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి మనకి తెలిసాయి. వాటిని అవేర్నెస్ తీసుకురావడానికి మనకి ఈ కాన్ఫరెన్స్ అనేది జరుగుతుంది. ఇది వచ్చేసరికి విశాఖపట్నంలో జరిగింది. 5th ఎడిషన్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ద కాంగ్రెస్ ఈజ్ బీయింగ్ ఆర్గనైజ్డ్ బై గ్లోబల్ క్లినికల్ ఇంజనీరింగ్ అలియన్స్. ఈ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేసే వాళ్ళు వచ్చేసరికి గ్లోబల్ క్లినికల్ ఇంజనీరింగ్ అలియన్స్. ఇది వచ్చేసరికి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఓకే, సో ఇది ఏ ఆర్గనైజేషన్ బాడీకి ఆర్ ఏ గవర్నమెంట్కి సంబంధించింది కాదు, గవర్నమెంట్ బాడీ అనమాట. నాన్ ఫర్ ప్రాఫిట్ అంటే మనకి ప్రాఫిట్ ఆలోచించకుండా వర్క్ చేయడం అనమాట. ఓకే, నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ 2023 నేషనల్ గేమ్స్ ఆఫ్ ఇండియా మనకి అయిపోయాయి. అందులో
ఆంధ్రప్రదేశ్ మనకి 19th ర్యాంక్ వచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. 19th ర్యాంక్. ఇది వచ్చేసరికి మనకి గోవాలో జరిగింది. ఇవి 37th నేషనల్ గేమ్స్. సో 2023లో జరిగింది 37th ఎడిషన్ గోవాలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ 19th. టోటల్ 7 గోల్డ్స్, 5 సిల్వర్, 15 బ్రాంజ్, టోటల్ 27 మనకి రావడం జరిగింది మెడల్స్. సో ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్కి ఎన్ని మెడల్స్ వచ్చాయి, ఏ ర్యాంక్ వచ్చింది, గోల్డ్ ఎన్ని వచ్చాయి, సిల్వర్ ఎన్ని వచ్చాయి, అలాగే బ్రాంజ్ ఎన్ని వచ్చాయో మనకు గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ జరిగింది అనేది కూడా మనకు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎలాగో కంటెక్స్ట్ వచ్చింది కాబట్టి నేషనల్ లెవెల్లో మనకి మహారాష్ట్ర టాప్ ర్యాంక్ వచ్చింది అనమాట. టోటల్ 80 గోల్డ్, 69 సిల్వర్, 79 బ్రాంజ్ అండ్ టోటల్ 228 మెడల్స్. 228 వెరీ వెరీ ఇంపార్టెంట్. మహారాష్ట్ర సర్వీసెస్ అంటే డిఫరెంట్ సర్వీసెస్ ఉన్నాయి కదా, రైల్వేస్ అలాగే హర్యానా. ఈ టాప్ 3 గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. మహారాష్ట్రకి అయితే 228, గోల్డ్ 80 వచ్చాయి, సిల్వర్ 69, బ్రాంజ్ 79. సెకండ్ సర్వీసెస్, థర్డ్ వచ్చి మనకి హర్యానా. సో ఈ 3 గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ గుర్తుపెట్టుకోండి, మనకి సరిపోతుంది. నెక్స్ట్ ఆల్ ఇండియా సబ్ జూనియర్ అండర్-15-17 బ్యాడ్మింటన్ అనేది మనకి టోర్నమెంట్ జరిగింది. ఇది వచ్చేసరికి మనకి విజయవాడలో జరిగింది. మోస్ట్ ఆఫ్ ద కాన్ఫరెన్స్ మీరు చూసినట్టయితే విజయవాడ, విశాఖపట్నం. సో వేరే నేమ్స్ కానీ ఇచ్చారనుకోండి, అట్లీస్ట్ ఆ రెండిట్లో మీకు ఒకవేళ మీకు గుర్తు లేకపోతే ఆ 2 సిటీస్ మీరు చూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ మనకి ఆల్ ఇండియా సబ్ జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఇది విజయవాడలో కండక్ట్ చేశారు. ఓకే. నెక్స్ట్ రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్. ఇది వచ్చేసరికి మనకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కింద సమ్ కార్పొరేట్ ఎంటిటీ. ఇది వచ్చేసరికి మనకి 3 గోల్డ్ అవార్డ్స్ అనేది ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆన్ క్వాలిటీ కంట్రోల్ సర్కిల్స్ హెల్డ్ ఇన్ బీజింగ్. సో బీజింగ్లో జరిగింది ఈ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్ సర్కిల్స్. ఇందులో మనకి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ మనకి 3 గోల్డ్ అవార్డ్స్ వచ్చిందన్నమాట. ఇది వచ్చేసరికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కిందే వర్క్ అవుతుంది. సో ఈ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా ఎగ్జామ్కి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ డే ఎవరికి చెప్పనవసరం లేదు, వెరీ డైరెక్ట్. సో యాన్యువల్లీ November 1 మనం చేసుకుంటాం బికాస్ ఇట్ వాజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ డిరైవింగ్ ఫ్రమ్ తెలంగాణ, యునైటింగ్ తెలంగాణ, ఆంధ్ర అండ్ దెన్ సమ్ మద్రాస్ రీజన్లో ఉన్న పార్ట్స్ కూడా అన్నిటినీ కలిపి మనకి ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం. మనకి పొట్టి శ్రీరాములు తెలిసిన వ్యక్తి. సో హీ ఈజ్ ద కంట్రిబ్యూటర్ ఫర్ ద యూనిఫికేషన్ ఆఫ్ ఆంధ్ర. 1956 రీఆర్గనైజేషన్ తర్వాత మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ వైఎస్ఆర్ ఆసరా స్కీమ్, వెరీ ఇంపార్టెంట్. ఇట్ వాస్ లాంచ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు ఇంప్రూవ్ ప్రొడక్టివిటీ ఆఫ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. సహాయక మనకి గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రమోట్ చేయడానికి, ఎస్హెచ్జీస్ని ప్రమోట్ చేయడానికి వైఎస్ఆర్ ఆసరా స్కీమ్ అనేది లాంచ్ చేశారు. సో ఇంటర్న్ ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. తక్కువ చిన్న మనీ ఉన్న వాళ్ళు గ్రూప్గా ఫామ్ అయ్యి ఒక చిన్న బిజినెస్ అనేది పెట్టుకోగలరు అనమాట. సో వాళ్ళని ప్రమోట్ చేయడానికి ఎస్పెషలీ ఉమెన్. సో ఈ గవర్నమెంట్ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి 2020లో లాంచ్ చేశారు వైఎస్ఆర్ ఆసరా. సో ఇది మెయిన్ ఎయిమ్ వచ్చేసరికి అప్లిఫ్ట్ ఆఫ్ రూరల్ అండ్ అర్బన్ ఉమెన్ త్రూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. సో దీనివల్ల మనకి ఓవరాల్ ఉమెన్ గ్రోత్ అనేది, ఎంపవర్మెంట్ అనేది జరుగుతుంది. ద బెనిఫిషియరీస్ వర్ గివెన్ విత్ ద ఫ్రీడమ్ టు యూటిలైజ్ ద శాంక్షన్ ఫండ్స్. సో దీని ద్వారా ఏవైతే ఆల్రెడీ అప్పులు ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది గవర్నమెంట్. ఇప్పుడు కొత్త ఫండ్స్ తీసుకొని వాళ్ళు ఎక్కడైనా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట అండర్ వైఎస్ఆర్ ఆసరా స్కీమ్. సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పవర్టీ అండ్ మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పవర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ డైరెక్టెడ్ టు గైడ్. సో ఈ అథారిటీ మనకు వైఎస్ఆర్ ఆసరా స్కీమ్ ఈ 2 అథారిటీస్ కూడా హ్యాండిల్ చేస్తున్నాయి అన్నమాట. ఓకే, మనీ ఇవ్వడం, వాళ్ళకి టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ఇవ్వడం. సో ఇవన్నీ కూడా మనకి 2 ఆర్గనైజేషన్స్ హ్యాండిల్ చేస్తున్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో థ్యాంక్ యూ. దిస్ ఈస్ ద పార్ట్ 1. సో మనకి ఇంకా పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 కూడా మొత్తం ఓవరాల్గా చేయడం జరుగుతుంది. అట్లీస్ట్ 10-15 క్వశ్చన్స్ మీరు గ్రూప్ 2 అలాగే గ్రూప్ 1లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రైట్? థ్యాంక్ యూ.